నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఇది విద్యార్థుల విజయం. ప్రధాన్ రాజీనామాపై సీజేపీ. నేను సచివాలయానికే పరిమితం కాను, సామాన్యుడిలా ప్రజల్లో ఉంటా సీఎం చంద్రబాబు. సింహపురి ఈ బస్సు డిపో పవర్ రూమ్ కు ప్రారంభించిన మంత్రి మండిపల్లి. ప్రతిష్టాత్మకంగా సమిష్టి కృషితో పకడ్బందీ గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు. హోంమంత్రి అనిత. ఇక డీటెయిల్స్ చూస్తే, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ విధానం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలపై నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే మేం సాధించామని వ్యాఖ్యానించారు. धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया है। We have bloody done it। क्या कहते थे ये? क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। हम कहना चाहते, झुकती है दुनिया, झुकाने वाला चाहिए। తాను సచివాలయానికే పరిమితం కాకుండా సామాన్యుడిలా ప్రజల మధ్యలోనే ఉంటానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లాలోని ఆస్పరిలో సీఎం చంద్రబాబు పర్యటించి సంజీవని ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలైనా క్రమం తప్పకుండా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. చెక్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకు అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు. కర్నూలుకు వచ్చాను, ఆలూరుకు వచ్చాను, ఆస్పరికి వచ్చాను, కానీ నేను ఎప్పుడూ చూడని ఉత్సాహం మీలో చూస్తున్నా. ఎంతో అభిమానంతో పెద్ద ఎత్తున వచ్చారు. ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. అలాంటి ఆలూరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. వేదిక పైనున్న సహచర మంత్రివర్గ సభ్యులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, ఇండస్ట్రీస్ మంత్రి భరత్ గారు, సాగునీటి వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు నాగరాజు గారు, జ్యోతి గారు, జిల్లా కలెక్టర్ సిరి గారు, వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ వీరపండిని గారు, అదే మరి
నా పక్కనే ఇద్దరు బెనిఫిషరీస్ కూర్చున్నారు, కవిత గారు, రంగమ్మ గారు. ఈరోజు మీరందరినీ చూస్తున్నా, నేను వచ్చింది నిన్నే మీరు చూశారు. రంపచోడవరంలో తల్లికి వందనం చెప్పిన మాట ప్రకారం అందజేయడమే కాకుండా మెగా పీటీఎం ఈరోజు మీరు చూసి ఒక చరిత్ర. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, భవిష్యత్తులో మన పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తి కాదు, చదువు ఇస్తే పిల్లలు ఈ ప్రపంచాన్ని జయించే శక్తి, తెలివితేటలు వస్తాయని మీరందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్న మా పిల్లలు ఎంత హుషారుగా ఉన్నారంటే, నిన్ననే నా వల్ల మా అమ్మ అకౌంట్కి డబ్బులు పడిందని మా పిల్లలు వచ్చి నాకు సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది మీ అందరి ఆరోగ్యం కాపాడడానికి వచ్చాను. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు, ఆ కార్యక్రమం చూస్తే సంజీవని. నేను ఎన్నో సందర్భాల్లో మీకు ఒక మాట చెప్పాను, మామూలుగా చీఫ్ మినిస్టర్ అంటే సెక్రటరియట్లో కూర్చుంటారు, నేను కామన్ మ్యాన్ని, ప్రజలతోనే ఉంటాను. ఎప్పుడు కూడా మీతో వచ్చి మీ ఉత్సాహం చూసినప్పుడు మాకు వచ్చే కిక్కే వేరు, ఎక్కడ లేని హుషారు వస్తుంది, మంచి చెడులు అర్థమవుతాయి, ఇంకో పక్క సమస్యలు పరిష్కారం చేస్తాం. నేను ఎప్పుడు ఆలోచించేది, ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూనే మీ భవిష్యత్తు కోసం మంచి ప్రజా పాలసీలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంత మునుపు కూడా నేను ముఖ్యమంత్రిగా ఉండి అనేక కార్యక్రమాలు చేశాను, కానీ ఈసారి మాత్రం 4 కార్యక్రమాలు ప్రత్యేకంగా చేస్తున్నాను. మొదటి తారీఖు వస్తే నాకు గుర్తొచ్చేది మా పేదవాళ్లే గుర్తొస్తారు. నేను ఒక్కడే గుర్తుపెట్టుకుంటే లాభం లేదు. రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధుల్ని మీ దగ్గరికి పంపించాలి, మీ కష్టాలు నేరుగా చూడాలి, మీకు సహాయం చేయాలి. అప్పుడే ఒక తృప్తి ఉంటుంది. అందుకే మొదటి తారీఖున అందరూ కూడా మీ తలుపు తట్టి ఈ నెల 28, 29వ తేదీలో జరగనున్న సింహాచలం గిరి ప్రదక్షిణను ప్రతిష్టాత్మకంగా విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో కలిసి గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై ఆమె సమీక్షించారు. అందరికీ నమస్కారం. మనకి సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ మనందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా, అంగరంగ వైభవంగా, చాలా భక్తిభావంతో చేసే గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం జూలై 28వ తారీఖున రావటం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రిపరేటరీ మీటింగ్స్ గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా సిపి గారు ఆధ్వర్యంలో, జీవీఎంసీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 2-3 మీటింగ్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఈరోజు కూడా లోకల్ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అఫీషియల్స్ అందరం కలిసి ఈరోజు ఇక్కడ ఏర్పాట్ల గురించి, అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడటం ఒక ఎత్తు అయితే, ఆ 2 రోజులు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు మా డిపార్ట్మెంట్ మీద, అడ్మినిస్ట్రేషన్ అందరి మీద ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఈరోజు మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ చూసుకుంటే గిరి ప్రదక్షిణకి దగ్గర 5 లక్షల మందికి పైగా భక్తులు గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. సుమారుగా 32 కిలోమీటర్లు. ఎంత భక్తిభావంతో చేస్తారంటే, మధ్యాహ్నం మొదలైన గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. నిజంగా ఆ టైంలో 32 కిలోమీటర్లు కూడా జనసందోహంతో ఎక్కడిదక్కడ ప్రజలు కూడా నడుస్తూ భక్తిభావంతో ముందుకెళ్ళి ఆ నరసింహస్వామిని తలుచుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు. దాని నేపథ్యంలోనే 32 కిలోమీటర్లు ఏదైతే గిరి ప్రదక్షిణ రూట్ ఉందో
ఆ రూట్ ఇప్పటికే డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఇప్పటికే జాయింట్ ఇన్స్పెక్షన్స్ కూడా చేయడం జరిగింది. జాయింట్ ఇన్స్పెక్షన్స్ చేయడమే కాకుండా కొన్ని చోట్ల ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్తో ఎక్కడ కూడా భక్తులు నడిచేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకున్నారు. మళ్ళీ ఇంకొక 2 జాయింట్ కమిటీ మీటింగ్స్ కూడా అంటే ఇన్స్పెక్షన్ కూడా చేసుకొని మిగతా అవన్నీ కూడా ఎక్కడైనా వర్క్ పెండింగ్ ఉంటే కూడా అవి కూడా పూర్తి చేసుకుంటారు. వీటితో పాటు అప్రాక్సిమేట్లీ స్వామివారి రథం మనకి తొలిపావంచ దగ్గర 2 గంటలకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అప్ టు 9, 9:30, 10 వరకు కూడా సాగుతూనే ఉంటుంది. అయితే అక్కడ మనకి తొలిపావంచ దగ్గర చాలామంది కొబ్బరికాయలు కొట్టే పరిస్థితి కూడా అక్కడ ఉంటుంది కాబట్టి దగ్గర 50 క్యూ లైన్స్తో 120 ఐరన్ స్టాండ్స్తో కలిపి అక్కడ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా అక్కడికి వచ్చి వాళ్ళు మొక్కులు తీర్చుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఒకటి సెంటర్ మనకి కమాండ్ కంట్రోల్ రూమ్స్ కూడా ఓవరాల్గా చెప్పాలంటే 28 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. 32 కిలోమీటర్లు మొత్తం అంతా కూడా అదంతా నడిచే దారి అంతా వాటిలో 28 స్టాల్స్ హెల్పింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గిరి ప్రదక్షిణ సహాయ కేంద్రాలు అనే పేరు మీద అందులోని అడ్మినిస్ట్రేటివ్ సైడు, రెవెన్యూ సైడు, పోలీస్ సైడు, హెల్త్ సైడు ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. 28 కౌంటర్స్ దగ్గర సహాయ కేంద్రాల్లో అక్కడ కూడా ఉంటారు. వాళ్ళతో పాటు 7 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 7 కంట్రోల్ రూమ్స్ దగ్గర కూడా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ దగ్గర నుంచి వాటర్ ఫెసిలిటీస్ అన్నీ అంటే 32 కిలోమీటర్ల పరిధిలోని కూడా వాటర్ ఫెసిలిటీస్ కల్పిస్తూనే 7 కంట్రోల్ రూమ్స్ దగ్గర కూడా సపరేట్గా వాటర్ ఫెసిలిటీ, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టము, మెడికల్ క్యాంపు అన్నీ కూడా రన్ అవుతాయి. వీటితో పాటు ఒకటి కమాండ్ కంట్రోల్ రూమ్ తొలిపావంచ దగ్గర మనకి కంటిన్యూ 24/7 పనిచేసేటట్టుగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పనిచేస్తుంది. వీటితో పాటు 115 వాటర్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసి 115 వాటర్ పాయింట్స్ని కూడా పెడుతున్నాం. మీకు తెలుసు యోగాంధ్ర టైంలో బబుల్స్ని ఎలాగైతే పెట్టామో అదేవిధంగా ఇక్కడ 115 పాయింట్స్లో వాటర్ బబుల్స్ని కూడా ఏర్పాటు చేయడమే కాదు సపరేట్గా మళ్ళీ వాటర్ ప్యాకెట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అవైలబిలిటీ ఉంటుంది. వీటితో పాటు వచ్చిన భక్తులు ఎవరు ఇబ్బంది పడకూడదు అని 596 టెంపరీ టాయిలెట్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఈచ్ 1 కిలోమీటర్కి దగ్గర 18 to 20 మధ్యలో యావరేజ్గా చూసుకుంటే టాయిలెట్స్ కూడా మనం అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. అది జీవీఎంసీ కమిషనర్ గారు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి వాటర్ కూడా అక్కడెక్కడ ఇబ్బంది లేకుండా వాటి క్లీనింగ్లో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అక్కడ కూడా సపరేట్గా ఒక మనిషిని ఎండాస్ చేసి పెడుతున్నారు. అదొకటి. అదే కాకుండా ఇప్పుడు మనకి ఎక్కువ మంది అప్పుగర్ దగ్గరకు వచ్చేసరికి సముద్ర స్నానాలు చేసి కూడా వాళ్ళు మళ్ళీ బయలుదేరే పరిస్థితి ఉంటుంది. దగ్గర 30 మంది ఎక్స్పర్ట్ స్విమ్మర్స్ని కూడా డిప్లాయ్ చేసుకోవడం జరుగుతుంది. 31 మెడికల్ క్యాంప్స్ని, 22 అంబులెన్సెస్లో కూడా 1+1 డ్రైవర్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి కాక మనకి ఘాట్ రోడ్ మొత్తానికి 50 ఆర్టీసీ బస్సులు కూడా ఎంగేజ్ చేయడం జరిగిందండి. వీటన్నిటితో పాటు 100 మంది ఆఫీసర్స్ సుమారుగా అక్కడికి మనం ఇదంతా చూసుకోవడానికి దగ్గర 5,000 మంది. రవాణా రంగంలో నూతన శకం మొదలైంది. శనివారం విశాఖలోని సింహపురిని ఈ బస్సు డిపో పవర్ రూమ్ ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. పీఎం ఈ బస్సు సేవా పథకం కింద ఏర్పాటవుతున్న సింహపురి ఈ బస్సు డిపోను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. విశ్వభూతాని తతో విశ్వం చక్రమాతు తస్మాత్ విరాజాయతో అధిపురుషః యథాతో అక్షరద్భుతో పురుషః ఇది కూడా 2 కనెక్షన్ ఉంటాయి. మెయిన్ ఒక కనెక్షన్ ఏ ప్రాబ్లం వచ్చినా 2వ కనెక్షన్ ఉంటుంది. 24 hours పవర్ కట్టాలంటే ఉండదు. చేస్తున్నారు ఈడీ గారికి సింహాచలం డిపో సెక్రటరీ గారు ఇక్కడ మనకి సబ్ స్టేషన్
మరియు పవర్ రూమ్ సారు ఇనాగ్రేట్ చేసినారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఇకపైన కొనసాగించవలసిందిగా మన డిపి కూడా సత్కరించాలని కోరుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర రవాణా సంస్థ అయిన ఏపీఎస్ఆర్టీసీలో కొత్త శకం మొదలవుతా ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ముఖ్యంగా ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే పిఎంఈ బస్ కింద ఇప్పటికే 1050 టెండర్లకు పిలిచడం, అవి కూడా ఒక్కొక్క కేంద్రానికి ఇన్ని బస్సులను కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రపంచమంతా ఈ బస్సులపైన ఎలక్ట్రిసిటీ మీద నడిచే వాహనాలపైనే దృష్టి సాధించారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో వచ్చే బస్సులన్నీ ఎలక్ట్రిక్తో నడిచే బస్సులు రావాలని చెప్పడం, దానిలో భాగంగానే ఈ 1.5 సంవత్సరంలో జరిగిన కృషి వల్లే ఈరోజు ఇక్కడ ఈ డిపోలో కూడా ఛార్జింగ్ యూనిట్స్ స్థాపించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఒక 14 మొదటి విడతలో స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా వైజాగ్ సిటీలో ఇప్పటికే 2, సింహాచలం అలాగే గాజువాకలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడైతే 10 కోట్ల రూపాయలతో ఒకేసారి 16 బస్సులు ఛార్జ్ చేసుకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాము. దానికి తగ్గట్టు ఇక్కడ సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలోనే పెద్ద పట్టణమైన వైజాగ్ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉండే కనెక్టివిటీని, రోడ్ ట్రాన్స్పోర్ట్ని మెరుగుపరిచే విధంగా ఈ రోజు ఇక్కడ 100 బస్సులు నడిపేదానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటా ఉంది. దానిలో భాగంగానే రేపు 1వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా ప్రయాణికునికి సిటీలో నుంచి అన్ని ప్రాంతాల నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు ఏదైతే ఈవీ బస్సులు ఉన్నాయి, ఏసీ బస్సులు నడిపేదానికి ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ట్రయల్ రన్ కూడా అయిపోయింది. అదేవిధంగా అన్ని సిటీలు తిరుపతి, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి అలాగే వైజాగ్ పట్టణాల మధ్య కూడా ఒక్కో డిపోకు సంబంధించి 50 ఎలక్ట్రికల్ బస్సులు నడిపేదానికి కూడా చర్యలు తీసుకున్నాం. దీంట్లో కొత్త విశేషం ఏమంటే పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎంత అవసరమో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కూడా మీ అందరికీ అర్థమవుతోంది. కాబట్టి ఈ సంవత్సరం మనం చూసాము ప్రపంచవ్యాప్తంగా డీజిల్ కొరత, పెట్రోల్ కొరత వల్ల రేపు రాబోయే కాలంలో లేవనెత్తే సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ అంతా ఎలక్ట్రిఫికేషన్ చేసేదానికి ఇది ఒక ముందడుగుగా చెప్పదలుచుకోవచ్చు. సార్, ఎలక్ట్రికల్ బస్సు స్థానాలు ప్రైవేట్ పరం చేయడానికి ఒక ప్రణాళిక చేస్తున్నారని ఆల్రెడీ కొన్ని యూనియన్స్ తాను తప్పులు చేసినట్లు, అక్రమాలకు పాల్పడినట్లు ఎవరైనా ఆధారాలు చూపిస్తే అరగంటలో రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఛాలెంజ్ చేశారు. జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. పేదలకు సంబంధించిన స్థలం విషయంలో తాను మంత్రికి లేఖ రాశానని, ఇందుకు వైసీపీనే కారణమని పేర్కొన్నారు. ఇంత ఘోరమా అన్నట్టుగా ఒక కథనాన్ని నేను చూడడం జరిగింది. నేను చూసుకోకుండా లెట్టిచ్చానని, లేకపోతే దాని వెనకున్న ఆంతర్యం ఏమిటని నా పేరు పెట్టి డైరెక్ట్గా కూటమి నేతని పెట్టి నా పేరు పెట్టి ఒక కథనం వేయడం జరిగింది. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, సూర్యుడి మీద ఉమ్మూస్తే ఎలా ఉంటుందో నాతో పెట్టుకున్నా కూడా అలాగే ఉంటుంది అని. నా మీద కథనం వచ్చిన వెంటనే ఎన్టీవీ నరేంద్ర చౌదరి గారి మీద ఒక ఫోర్జరీ కేసు వచ్చింది. ఈయన ఫోర్జరీ చేసి కోర్టు దోచుకున్నట్టుగా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పేసి ఒక కార్యక్రమం చూశాం. సో మీరు ఒక వ్యక్తి మీద రాసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క అభిప్రాయం కానీ ఒక పేరు పెట్టి రాసేటప్పుడు తీసుకోవాలనే ఒక జ్ఞానం ఉండాలని చెప్పేసి నేను ఆ టీవీ యాజమాన్యానికి తెలియజేస్తా ఉన్నాను. రాసేవాడికి బుద్ధి లేకపోతే వేసేవాడికైనా బుద్ధి ఉండాలి అని నేను చాలా స్పష్టంగా గతంలో 2-3 సార్లు చెప్పాను. ఆ వేసేటప్పుడు నన్ను అడగాలి ఏం రాశారు ఏంటి అని. జిఎంసి పార్కు అని చెప్పేసి మీరు రాశారు. జిఎంసి పార్క్ అయితే జిఎంసీలు సర్వే చేసి ప్రైవేట్ సైట్ని ఎందుకు ఇస్తారు?
క్లియర్గా జిఎంసీ సర్వే ప్రైవేట్ సైట్ అని ఇచ్చింది. అలాగే వైసీపీ నేతలు కొంతమంది చోటా నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? ఇది గవర్నమెంట్ పార్కు, ఈ పార్కు వాళ్ళు ఏదో వాళ్ళు కట్టబెట్టాలని విమర్శలు చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. వైసీపీ టైంలోనే ఆ రోజు ఉన్న కలెక్టర్ ఎన్ఓసి, ఇది ప్రైవేట్ సైటు, ఇది వాళ్ళదని ఎన్ఓసి. అలాగే ఉడావోలు కూడా ఒక ఎన్ఓసి. దీని స్టోరీ తెలుసుకోకుండా నోటికి వేస్తే మాట్లాడడం, నోటికి వేస్తే రాయడం కూడా తప్పే. దాని స్టోరీ ఏం జరిగిందంటే, ఎప్పుడో ఒక 15-20 సంవత్సరాల క్రితం సాయిబాబా టెంపుల్ వాళ్ళు, సార్ మీరు చాలా భూస్వాములు, ఈ ప్రాంతం అందరూ కూడా ఫ్రీగా మీరు సాయం చేసిన వాళ్ళు, మాకు ఇక్కడ ఒక గుడి ఉంది, ఆ గుడికి అక్కడ వంటశాలగా అలాగే 2 ఆవులు పెంచుకుంటామని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఫ్రీగా ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాడుకోండి, తర్వాత మాకు అప్పచెప్పండి అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటిది సాయిబాబా టెంపుల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండరు, వాళ్ళ పిల్లల కోసం ఉంచుకున్నటువంటి సైట్ అని చెప్పేసి వాళ్ళు పాపము చాలా బాధపడుతున్నారు. అప్పుడు జిల్లాలో ఉన్నటువంటి మేము ప్రతి నెల కూడా 2 సార్లు గ్రీవెన్స్ తీసుకుంటాం. ఆ గ్రీవెన్స్లో పదే తిరుగుతూ ఉంటే అసలు ఏం జరిగిందని చెప్పేసి దాని మీద తీసుకుంటే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వస్తే దానికి నేను ఒక లెటర్. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గ్రోత్ ఇంజిన్ గా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని భూమి నుంచి భవిష్యత్తు వరకు పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా విజయనగరం కోట నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు భారీ వాహన ర్యాలీ నిర్వహించారు. రావడం జరుగుతుంది. మన యువతకు ఉద్యోగ కల్పన జరుగుతుంది అనేది ప్రధానంగా మేము విశ్వసిస్తూ ఈ సభను కూడా విజయవంతం చేయాలని, మరి ముఖ్యంగా ఈ ర్యాలీని అందరం కూడా కలిసి గౌరవ ప్రధానమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలని ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఏదైతే వెనకబడిన జిల్లాల పేరుగా విజయనగరం నుంచి మన యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగి మన యొక్క విజయనగరం జిల్లా అలాగే మన రాష్ట్రానికి, మన దేశానికి పేరుగాల్సిన వ్యక్తులుగా తీర్చిదిద్దబోతున్న మనం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇది విద్యార్థుల విజయం, ప్రధాన్ రాజీనామాపై సీజేపీ. నేను సచివాలయానికే పరిమితం కాను, సామాన్యుడిలా ప్రజల్లో ఉంటా సీఎం చంద్రబాబు.
బస్సు డిపో పవర్ రూమ్ కు ప్రారంభించిన మంత్రి మండిపల్లి. ప్రతిష్టాత్మకంగా సమిష్టి కృషితో పకడ్బందీ గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు. హోంమంత్రి అనిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.